కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పుడు ఏకంగా టీ రాజకీయం మొత్తం కూడా టీ కాంగ్రెస్ రాజకీయం అంతా కూడా ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని ఎవరికి ఇవ్వాలి, ఎవరి పేరును తెర మీద తీసుకురావాలి, సామాజిక వర్గాల వారిగా ఎవరి పేరును తీసుకోవాలి, ఎవరైనా పార్టీకి కష్టపడ్డ వారిని, పార్టీకి సంబంధించి చాలా విశిష్టంగా పనిచేసిన వారందరి పేరు తెర మీద తీసుకుంటే, కొత్తగా ఆల్రెడీ మేము పార్టీలోకి రండి, మీకు అవకాశం ఇస్తామని చెప్పిన నాయకులకు ఏం అవకాశాలు ఉంటాయి, ఇలా అనేక రకాలుగా అన్ని ఆలోచనలు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరి ఈ నేపథ్యంలో ఈ రాజకీయం కాస్త ఢిల్లీకి చేరింది. రేపు ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్, మంత్రులు బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక్కో సీట్ రాబోతోంది. అయితే ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో ఆశావాహులు మంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖర్గేను విజయశాంతి కలిసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దల్ని విజయశాంతి కోరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం తాను కూడా అనేక త్యాగాలు చేశారని, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా తాను విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయశాంతి ఒక బీసీ, అట్ ద సేమ్ టైం తన ఒక తెలంగాణ ఉద్యమకారిని కూడా, కాబట్టి రెండు కేటగిరీలో కూడా తనకి, అట్ ద సేమ్ టైం మహిళ, ఇవన్నీ కేటగిరీలో కూడా తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన కాంగ్రెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గేతో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి కూడా తనకు సంబంధించి అనేక విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విజయశాంతి పేరు తెర మీదకి రావడంతో బీసీ నాయకులు అనేక మంది కూడా, ఆశావాళ్ళందరూ కూడా ఒకసారిగా సైలెంట్ అయిన పరిస్థితి. ఒకవైపు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఈ యొక్క సామాజిక వర్గాల వారికి ఒక్కొక్కరికి ఒక్కో స్థానం, 4 వస్తాయి. 5 స్థానాలు ఉన్నాయి ప్రజెంట్ నోటిఫికేషన్లో. అయితే దాంట్లో కేవలం 4 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో కాదు, కేవలం 3 అయితే పక్కాగా వస్తాయి. మరొకటి కొంత డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. విజయశాంతి పేరుతో పాటుగా మరొక ఎస్సీ వర్గాల్లో నుంచి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినబడుతోంది. ఇక ఓసీలో నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. ఇక ఎస్టీలో నుంచి కూడా రాముల్ నాయక్ పేరు పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది, ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.